టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. అందుకనే ఈ దేవి భాగవతాన్ని ఏం చెప్తున్నారు అంటే, అన్నిటికంటా కూడా ఉత్తమోత్తమైనటువంటిదని చెప్పారు. అలాగే దేవి భాగవతాన్ని సంపూర్ణంగా కనుక మనము గ్రహించగలిగితే, అంటే చదివేము అంటే ఈ రోజుల్లో చాలామందిని చదువుతున్నాం. ఇప్పుడు అందరూ కూడా పురాణ ఇతిహాసాలు బాగానే చదువుతున్నారు. కానీ దానిని పూర్తిగా ఆ తత్వాన్ని, దాంట్లోని సారాన్ని మనం గ్రహించినట్టయితే ఖచ్చితంగా ఆ మానవుడు, ఖచ్చితంగా ఆ మనిషి ఉద్ధరింపబడతాడు. ఎందుకంటే ఈ దేవి భాగవతం మొత్తము దైవీ తత్వం తప్ప ఇంక వేరే ఏం లేదు. మానవ జీవితం, మానవ చర్య, ఏమి చెయ్యాలి అన్నీ కూడా చక్కగా వివరించబడి ఉన్నాయి ఈ దేవి భాగవతంలో. ఎందుకంటే ఇది ప్రత్యేకించి కాదు, సాక్షాత్ ఆ జగన్మాత పాదాల దగ్గర నుంచే ఆవిడ యొక్క లీలలని ఆవిడ ముఖార విందం నుంచే ఆవిడ తెలియపరిచింది. అంటే ఆవిడ లీల అంటే ఇక్కడ తత్వాన్ని తెలియపరిచింది. అర్ధ శ్లోకం మొత్తము తల్లి యొక్క మొహము నుంచి, కళ్ళ నుంచి, శిరస్సు నుంచే వచ్చింది. అంతటి అద్భుతమైనటువంటి ఈ యొక్క పురాణాన్ని, ఈ యొక్క దేవి భాగవతాన్ని గ్రహించి ఇందులోని అంతరార్థాన్ని తెలుసుకొని ఈ తత్వాన్ని తెలుసుకుంటే మన జీవితం ఉద్ధరించి పడి తీరుతుంది. ఖచ్చితంగా ఉద్ధరింపబడి తీరుతుంది. ఇదే సత్యం, సత్యం, సత్యం. ఇదే సనాతనం కూడా. అందువల్ల శ్రద్ధాభక్తులతోని దీన్ని ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకొని దాన్ని అనుభూతి చెంది ఆస్వాదించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అయితే మనము ముందు ఒకటి చెప్పుకున్నాం, ధర్మం 4 పాదాలు అన్నారు. అసలు ఈ ధర్మం అంటే ఏంటి, ధర్మానికి ఉండేటువంటి అసలు నా 4 పాదాలు ఏంటి అనేది. ధర్మానికి మొట్టమొదటి పాదం ఏదైతే ఉందో అది సత్యం. సత్యమే ముఖ్యం. ఎందుకంటే సత్యం అనేటువంటిదే ఉంటే అన్నీ ఉన్నట్టే. మొదటిది సత్యం, అలాగే రెండవది శౌచం. ఈ రెండు. అలాగే మూడవది దయ, నాలుగవది దానం. అంటే ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. రాగంలో ఎప్పుడైతే పడతావో సత్యాన్ని తప్పినట్టే. ఈ మిగిలినవి ఏవి తప్పినా మళ్ళీ సత్యం ద్వారా తెచ్చుకోవచ్చు. కానీ అసలు సత్యం అనేదే తప్పింది అంటే ధర్మంలోని అంతా కూడా పోయినట్టే. ఇవన్నీ అవే కారణం. అసత్యం ఆడడం. ఎప్పుడైతే ఒక అసత్యం అనేది వచ్చిందో సత్యాన్ని తప్పినట్టే. ఎప్పుడైతే సత్యాన్ని తప్పుతున్నామో ధర్మాన్ని తప్పినట్టే మనం. ఎందుకంటే ఈ పాదానికి, ఈ ధర్మానికి ఉండేటువంటి 4 పాదాలు కూడా సత్యం తప్పితే ఇక దయ ఎక్కడి నుంచి వస్తుంది, శౌచం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? స్వచ్ఛత ఎక్కడి నుంచి వస్తుంది, దయ ఎక్కడ కలుగుతుంది? దయ ఉంటే మనం అసత్యమే చెప్పం. ఆ దయ లేదు కాబట్టి అసత్యం ఆడేం. అందుకని ఒక్క సత్యం వెళ్ళిపోయింది అంటే ఇక మొత్తం పోయినట్టే. ఇక దయ, శౌచం అనేటువంటివి లేనప్పుడు ఇంకా దానం ఎక్కడి నుంచి వస్తుంది? స్వార్థం పెరిగిపోతూ ఉంటే అన్నీ నాకే కావాలి అనుకునేటప్పుడు వారు ఒకరికి ఏం పెట్టగలుగుతారు, ఏమి దానం చేయగలుగుతారు? అధర్మపరమైనటువంటి దానం అయితే నిలవదు కదా. ఇంతటి అంతరార్థం కలిగి ఉండేటువంటిది. అలాగే ఈ ధర్మము ఎప్పుడైతే నిలవకుండా పోతుందో
ఎప్పుడైతే అసత్యాన్ని పలుకుతామో, సత్యాన్ని విడనాడుతామో ధర్మం కుప్ప కూలిపోయినట్టే. ఎప్పుడైతే ధర్మం లేకపోయిందో చేసిన ఏ పనైనా కూడా ఆశించినటువంటి ఫలితాలని ఇవ్వదు. అది విపరీతాలకి దారితీస్తూ ఉంటుందన్నమాట. ఇంతటి ప్రమాదకరమైనటువంటి ధర్మం పట్ల ఎవరికి ఒక పట్టుదల, ఎప్పుడైతే ఆ పట్టుదల వస్తుందో, ఒక ధ్యాస, పట్టుదల ధ్యాస కానీ, ఒక స్థిరమైనటువంటి ఆసక్తి కానీ, అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం చూసినటువంటి వాళ్ళల్లోని అంటే ఆయన చెప్పినటువంటిది ఒక ఆసక్తి కానీ ఏది కూడా కనిపించడం లేదు. అంటే ధర్మం నిలవాలి అంటే ముఖ్యంగా సత్యం ఉండాలి. ఈ సత్యం ఉండాలి అంటే ఒక ధైర్యం ఉండాలి. అందుకనే భగవంతుడు అంటే భగవత్ శక్తి అంటే మనకి భగవద్గీతలో కూడా తెలియపరిచాడు. అభయం అంటే భగవద్గీతలోని మీకు 16వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకంలో మొట్టమొదటి పదమే అది ఉంటుందండి. అంటే భయము లేకపోవడం. ఎప్పుడు భయం ఉండదు? ఎప్పుడైతే నీవు ధర్మాన్ని తప్పవో అప్పుడు నీకు భయం అనేటువంటిది ఉండదు. ఎప్పుడైతే భయం అనేది లేకుండా ధైర్యంగా నించుంటామో పట్టుదల ఉంటుంది. ఎవరికి భయపడాల్సినటువంటిది లేదు. ఎవరికి ఏది సమాధానం తల వంచాల్సినది కూడా ఉండదు. ఎప్పుడైతే అది ఉండదో అప్పుడు పట్టుదల ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా సాధించుతాము, ఏదైనా సాధిస్తాము అని. ఎప్పుడైతే ధర్మంగా నడుస్తూ ఉంటుందో మన యొక్క ధ్యాస అంటే ఆలోచన, ఏకాగ్రత మనము సాధించాలనేటువంటి దాని మీద నిలకడగా ఉంటుంది. ధ్యాస తప్పదు. స్థిరమైనటువంటి నిశ్చయంతో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ ధ్యాస కుదురుతుందో అది ఎలాగైనా కూడా చేజిక్కించాలి, ఆ పని పూర్తి చేయాలి అనేటువంటి ఆసక్తి కలుగుతుంది. అంటే ఇవి ఏది జరగాలన్నా కూడా ఇదంతా కూడా జరగాలి, ఇదంతా కూడా నడిపించాలి అంటే ఒకదానికి ఒకటి కనెక్ట్ అయ్యి ఉంది. అంటే అన్నిటికీ మూలమేంటి? సత్యం. అంటే ధర్మంలోని ఉండేటువంటి మొట్టమొదటి పాదమైనటువంటి సత్యం ఎప్పుడైతే ఉందో మిగిలినవి ఉన్నా లేకున్నా అవన్నీ తిరిగి వస్తాయి. అది ధర్మాన్ని నిలుస్తుంది. ధర్మం అనేటువంటిది నిలుస్తుంది. అందువల్ల దీనిని ముఖ్యంగా గ్రహించాలి. మోసం చేయడానికే విష్ణుమూర్తి ఈ యొక్క అంటే వాసుదేవుడు రూపంలో వామన రూపంలో వచ్చి బలిచక్రవర్తి దగ్గర అంటే ముల్లోకాలని పాలించేటువంటి వాడు మోసపూరితంగానే వామనుడిగా వచ్చి ఈ బలిచక్రవర్తి దగ్గర వచ్చి దానం తీసుకోబోయాడు. అంటే అక్కడ ధర్మం తప్పినట్టే కదండి. ఆ ధర్మం తప్పిన కారణంగానే ఆయన ఆ బలిచక్రవర్తికి అక్కడ కాపలాదారిగా ఉన్నాడు, ద్వారపాలకులు. చూసారా? అంటే మాధవుడికే ధర్మం తప్పిన కారణంగా దైవ కార్య నిమిత్తంగా ధర్మం పని చేయడానికి వచ్చినటువంటి ఆయన అంటే ఎంతటి ధర్మానికి ఎంత శక్తి ఉందో ఆలోచించండి. బలిచక్రవర్తి ఇక్కడ సందేహం జనమేజయుడికి ఏమొచ్చిందంటే బలిచక్రవర్తి గొప్పవాడ అంటే మొత్తం అంతటినీ కూడా దానం చేసి తన శిరస్సుపై కూడా ఆ యొక్క పాదాన్ని పెట్టుకున్నటువంటి ఆయన గొప్పవాడా, ఆయన ధర్మాత్ముడా, వామనుడిగా వచ్చి మోసం చేసినటువంటి విష్ణువు గొప్పవాడా? అంటే ఇక్కడ ఆయన ఈయన అని కాదు, మనకి తెలియపరచడానికే అది జరిగింది. కాబట్టి ధర్మం గొప్పది.
ధర్మాన్ని తప్పద్దు. ఎందుకంటే బలిచక్రవర్తి ఏమైనా సామాన్యుడా చెప్పండి? బలిచక్రవర్తి చాలా ధర్మపరుడు, సత్యపరుడు, మాటకి నిలబడేటువంటి వాడు. అతని యొక్క శీలం, ఆయన సత్యవాది అన్నమాట. అలాగే ఆయన జితేంద్రియుడు కూడా అని చెప్పచ్చు. అందుకోసమనే ఆయన ఏ దాన్ని ఆశించలే, ఆయన మోసం చేయలే. ఇచ్చిన మాట తప్పకూడదు, సత్యవ్రతుడు కాబట్టి ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి తన గురువులు తనని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఆయనకి ఇచ్చిన మాట ప్రకారము ఇక వెను తిరగకుండా, మాట తప్పకూడదు అంటూ వెను తిరగకుండా ఆయన యొక్క పని, ఆయన ఇవ్వాల్సినటువంటి దానాన్ని హాయిగా ఇచ్చేశాడు. చూసారా ఎంత గొప్పదో. ఇక రాబోయే ఎపిసోడ్లో మనము ఈ యొక్క ధర్మం అంటే ధర్మాన్ని నిలబడే సత్యాన్నే పట్టుకోవడం ఎంత గొప్పది, మిగిలినది వెళ్ళిపోయినా కూడా సత్యం ఎంతటి పని చేస్తుంది, ధర్మం ఎంత గొప్పది అనేటువంటిది ఒక చిన్న ఉపమానం ద్వారా తెలుసుకుందాము. అది రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.